damaged. Neighbor's house is damaged. RCC building or title house fully damaged to my houses. Yes. చూపిస్తాను నాన్న మొత్తం అది కింద పడిపోతుంది ఇంకోసారి అదురు ఏకంగా అదురు వచ్చేది పొద్దు నుంచి వెళ్తున్నాయి కదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇక్కడ బాంబింగ్ చేస్తున్నారు సార్. నైబర్స్ అంతా గొడవ చేసేస్తున్నారు. మొత్తం ఇప్పుడు అది కూడా మందాలాగా వచ్చింది బీట. మన కోళ్ళు ఎలా వచ్చింది చూసా. వాళ్ళు జరిగినాయండి బాబా. మేము ఇంట్లో ఉంటామో ఉండమో భయం వేసింది కూడా మాకు. అంత ఇదిగా వచ్చేసింది. ఇదిగోండి అన్నీ రెండోసారి ఎక్కువ అదిరిపోయింది. చదవాలా అన్నట్టు ఉంటుందండి. అప్పుడే భయం అవుతుంది, ఏం పడిపోతుందేమో నాకు. అయ్యో ఏముంది పడిపోనియండి. ఏంటి అదురుతుంది ఏంటని చూసినప్పటికీ పగుళ్ళు అయిపోయాయండి. సామాన్లు కూడా బదలేసుకుని కొన్ని ఇవ్వండి పగుళ్ళు అన్నీ. ఇప్పుడే చూసినప్పుడు మేము ఏంటి అని చూసినడికి ఇవన్నీ అదిరిపోయినాయి. ఏంటి అని ఇలాగ ఇంట్లోకి చూసినడికి అన్ని బీటలు తీసి ఉన్నాయండి గదులు అయ్యి. చూడండి ఈ బాంబుల వల్ల నన్ను ఇదివరకు ఏమీ లేవండి నాకు పాతవి. అది కనపట్లేదు పెద్దగా. లైట్ బాగా ఎక్కువే. పాసులపూడి గ్రామం అండి, మామిడికూరు మండలం అండి. ఓఎన్జీసీ ఉందండి మాకు ఇక్కడ. ఓఎన్జీసీ పెద్ద ఓఎన్జీసీ ఉందండి. బాంబులు వేస్తున్నారండి పొద్దుటి నుంచి. సరే వేస్తున్నారు కదండి, మేమేం పట్టించుకోలేదండి. 2-3 సార్లు సౌండ్ వచ్చిందండి, ఏం పట్టించుకోలేదండి. 3వసారి చాలా సౌండ్ వచ్చేసిందండి. ఇల్లంతా అదిరిపోయిందండి. ఏదో భూకంపం వచ్చినట్టుగా అదిరిపోయిందండి. అదిరిపోయేసరికి అండి మేము కిందకి వెళ్ళిపోవాలని బలం చామల్ని పడిపోయినాయండి. ఇదేంటి ఎలా పడిపోతుందో, బిల్డింగ్ కూలిపోద్ది ఏంటి అనేసి భయం వేసేసిందండి. భయం వేసేసి కిందకి వెళ్ళిపోయామండి. కిందకి వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆఫ్ చేస్తాం అనేసి మా పెద్ద మనుషులు అది వచ్చారండి. కిందకి వెళ్ళి మాట్లాడుకునేసరికి వచ్చేసరికి కిందే ఉన్నామని పైకి రాలేదు. మొత్తం ఇల్లంతా బీటలు తీసేసిందండి. 30 లక్షలు కట్టుకున్నామండి. ఇంకా కట్టుకున్న అప్పులే తీరలేదండి మాకు. మరి మాకేమన్నా న్యాయం చేస్తారండి? మరి ఓఎన్జీసీ వాళ్ళు మరి ఎంత పంప కట్టుకున్నామంటే ఇంకా కట్టిన అప్పులే తీరలేదండి మాకు. మాకేమన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నా పేరు పట్టా దుర్గండి. మాది పాసిలిపూడి లంకండి. పొద్దుట బాంబులు వేయడంతో చాలా భయంకరంగా వేసిందండి. బాంబులు గట్టిగా వచ్చేసిన మేము పరుగులెట్టేసామండి. ఇంకా మా ఇల్లు అయితే దిగిపోయిందండి. మొత్తం అరుగులు కానీ గోడలు కానీ అంతా దిగిపోయిందండి. మరి ఓఎన్జీసీ వాళ్ళు ఏం చెప్తారో చెప్పమానండి. మరి మేము చాలా భయపడిపోయామండి. మరి శబ్దాలు వచ్చేసినాయండి. పాకలోకి వెళ్తే పాకలో డోమ్ మందండి. ఇంట్లోకి వస్తే ఇంట్లో బడేలు మందండి. వాటితో బయటకు వెళ్ళిపోయాం. పిల్లలు తీసుకుని బయటకు వెళ్ళిపోయాం. మరి మాకేం తెలియట్లేదండి. ఏం చేస్తుంది ఏంటి రేత్రికాడ ఏమవుతుందో మాకు భయం వేస్తుందండి. మరి మొన్న అలాగే ఓన్ చేసి గ్యాస్ లీక్ అయిపోయింది అన్నారండి. అప్పుడు మా ఊళ్ళంతా వెళ్ళిపోరండి. అప్పుడు కూడా చాలా భయం వేసిందండి రేత్రికాడ. ఏం చేయమండి? మరి మేము బతకడానికి దారి లేదండి. మాకు చెప్పమనండి. మరి మాకు ఏం చెప్తారండి?
చింతా నాగలక్ష్మి అండి నేను. పసుపుళ్ళు అంకండి మా ఇల్లు అంతా అదిరిపోయి బీటలు గీసేసిందండి పొద్దుడు బాంబుల కోసం అండి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేసినాయండి. అవి ఏంటన్నది మాకు తెలియలేదు. ఇంక మా కంగారు వచ్చేసి భూకంపం ఏమో అనుకుంటే బయటకు అవి వచ్చేసామండి. తెరా చూస్తే ఆ పక్క వాళ్ళు అలా అన్నారండి, ఏంటి బాంబులు వేస్తున్నారు అక్కడ బాంబులు వేస్తున్నారు అన్నారండి. బయటకు వచ్చేస్తున్నామండి. ఏమన్నా పైన గురించి కానీ ఏమన్నా పడిపోతాయేమో అని భయం వేసిందండి. ఇల్లంతా బీటలు గీసేసిందండి వరుగులు అయ్యి. మేమేం బోల్ డబ్బులు వేసి కడితే దాకుండా ఇల్లు అంతా నేను పాడైపోయినాయండి. వైన్ తీసుకోవాలండి, వైన్ తీసుకోవాలి వేసారు అని అంటున్నారండి. వేస్తారండి.